శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం ధూల్పేటలో ఉన్న సురేష్ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో లోపల అయితే యూనిక్ మోడల్స్ అయితే అన్న వాళ్ళు రెడీ చేశారు. సో మన లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క విగ్రహం అయితే మీకు చూపిస్తూ మీకు మాట్లాడతా డీటెయిల్గా. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ మనకు పెద్ద భారీ బొజ్జ గణపతి అనమాట. సో సురేష్ సింగ్ కళాకార్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐడల్ ఇదే అనమాట. సో చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ డ్రాప్లో అయితే మనకు అయోధ్య రామ మందిరం వచ్చింది. సో పైన అయితే మనకు రాముడు కూడా వచ్చిండు. సో అదేవిధంగా హనుమంతుడు కూడా వచ్చిండు అనమాట, రామునికి నమస్కరిస్తూ. సో చూసుకోవచ్చు, మనకు పంచ వచ్చేసి గ్రీన్ డార్క్ వైలెట్ కలర్లో అయితే వచ్చింది అనమాట. సో అక్కడక్కడ మనకు సిల్వర్ కలర్లో అయితే మనకు డిజైనింగ్ వచ్చింది. సో ఇక్కడ మనకు తొండ మీద చూసుకున్నట్లయితే మనకు బ్లూ కలర్ అండ్ లైట్ వైట్ సిల్వర్ అయితే వచ్చింది అనమాట. సో బాడీ టోన్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో చూసుకోవచ్చు మీరు దగ్గర ఈ గణేశుడు వచ్చేసి మనకు 18 ఫీట్స్ అయితే ఉంటాడు. సో అదేవిధంగా బ్యాక్డ్రాప్లో కూడా ఇక్కడ మనకు ఆంజనేయుడు వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, సో డిజైన్ చూపి ఇక్కడ దగ్గరికి వచ్చేసి మనకు ఆంజనేయుడు కూడా వచ్చాడు ఇక్కడ బ్యాక్డ్రాప్లో. సో మనకు పువ్వులు వచ్చినాయి, కమల పువ్వు, చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైనింగ్ అయితే చేశారు. సో శాల్వా గ్రీన్లో వచ్చింది. చూసుకోవచ్చు మన పిల్లో దిండు వచ్చేసి బ్లూ కలర్లో వచ్చింది. సేమ్ అదేవిధంగా ముష్కరాజు కూడా ఇక్కడ వచ్చాడు చూడండి చిన్నగా. సేమ్ ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఏ విధంగా వచ్చాడో ఇక్కడ లెఫ్ట్ కూడా మనకు గరుడవంతుడు వచ్చాడు అనమాట. గరుడ పక్షి అయితే వచ్చింది ఇక్కడ. సో చూసుకోవచ్చు మీరు. సో దాని పక్కన అయితే మనకు ఇంకో విగ్రహం అయితే ఉందన్నమాట. సో ఈ గణేశుడు వచ్చేసి దగ్గర 15 ఫీట్లు ఉంటాడు, 14-15 ఫీట్లు అయితే ఉంటాడు. సో చూసుకోవచ్చు మనకు విష్ణుని అవతారంలో అయితే వచ్చిండు. శేషనాగులు కింద వచ్చినాయి, 3 అయితే శేషనాగులు వచ్చినాయి. సో శేషనాగులకు అదేవిధంగా ఇక్కడ కళ్ళకు చూడండి లైట్స్ ఏ విధంగా మనకు వెలుగుతున్నాయో చూడండి ఒకసారి. 4 ఐన్స్ అయితే వచ్చినాయి అనమాట. కృష్ణుని రూపంలో అయితే ఉన్నాడు మనకు ఈ గణేశుడు వచ్చేసి. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకో గణేశుని చూసేసుకుందాం. ఇక్కడ ఆల్మోస్ట్ అట్లీస్ట్ దగ్గర అన్న వాళ్ళు ఒక 6 చేశారు, మొత్తం ఒక 12 అట్లా ఆ విధంగా చేశారు. సో గణేశుడు వచ్చేసి మనకి ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు చూడండి ఈ గణేశుడు వచ్చేసి. బ్యాక్ సైడ్ అయితే మనకు పికాక్ అది ఉంటుంది కదా, సో ఆ విధంగా అయితే డిజైనింగ్ అయితే తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ అయితే పంచలు అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గణేశునికి వచ్చేసి. సో అన్న వాళ్ళు చూడండి పంచ వరకు ఏ విధంగా చేశారు. సో అదేవిధంగా ఎల్లో కలర్, సో మనకు రెడ్ కలర్ చాలా వచ్చింది. సో బాడీ టోన్ వచ్చేసి బ్లూ కలర్లో అయితే వచ్చిందనమాట. సో చూసుకోవచ్చు 4 ఆన్సర్స్ వచ్చేసినాయి. ఈ గణేశుడు వచ్చేసి దగ్గర మనకు ఒక 11 ఫీట్స్ అయితే ఉంటాడు అనమాట. ఈ గణేశుడు చూడండి జ్యువెలరీ వర్క్ సిల్వర్లో ఏ విధంగా రెడీ అయిందో. సో ఆల్మోస్ట్ అయితే మనకి ఈ పంచ కూడా ఆల్మోస్ట్ రెడ్ అండ్ సిల్వర్ డిజైనింగ్ అయితే వచ్చిందనమాట జ్యువెలరీ అయితే. సో చూసుకోవచ్చు మనకు కిరీటాన్ని కూడా వచ్చింది ఆల్మోస్ట్. సో బ్యాక్ డ్రాప్ చూడండి ఏ విధంగా వచ్చిందో మనకు. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సింహాసనం మీద కూర్చున్నాడు. సో సింహాసనం కూడా చూడండి ఏ విధంగా ఉందో మనకు. కలర్ వచ్చేసి చాలా అంటే చాలా యూనిక్ ఉంది. ఈ మోడల్ వచ్చేసి 11 ఫీట్లు అయితే ఉన్నాడు. సో అదేవిధంగా పక్కన చూసుకున్నదైతే మనకు మొత్తం బ్యాక్డ్రాప్లో అయితే త్రిశూలాలు వచ్చేసినాయి అనమాట. సో స్వామివారికి బ్యాక్డ్రాప్లో అయితే త్రిశూలాలు వచ్చినాయి. సో త్రిశూలాలు కూడా మనకు త్రిశూలం మధ్యలో కూడా మనకు శివలింగం కూడా వచ్చిందనమాట. సో చూసుకోవచ్చు ఈ గణేశుడు వచ్చేసి పంచవరకు అయితే అవుతుందన్నమాట. ఈ గణేశుడు ఆరెంజ్ కలర్లో. సో సింహాసనం మీద కూర్చున్నాడు. ఆల్మోస్ట్ ఈ గణేశుడు వచ్చేసి మనకు 11 ఫీట్లు అయితే ఉంటాడు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసేసుకున్నాం ఇంకో గణేశుడు వచ్చేసి. ఈ గణేశుడు చూసుకోవచ్చు మీరు బ్యాక్డ్రాప్లో అయితే మొత్తం కమల పువ్వులు అయితే వచ్చినాయి అనమాట. సో ఇక్కడ మనకు వర్క్ చూసుకోవచ్చు పంచవర్క్ కూడా కానీ వైట్ అయిన డిజైన్లో మనకు ఆరెంజ్ కలర్ శాల్వాతో అయితే వచ్చిందనమాట. సో బాడీ టోన్ చూసుకోవచ్చు మీరు బ్లూ కలర్లో వచ్చింది. సో 4 ఆన్సర్స్ వచ్చేసినాయి. సో ఆల్మోస్ట్ ఈ గణేశుడు చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాడు. 11 ఫీట్లు అయితే ఉన్నాడు అనమాట ఈ గణేశుడు వచ్చేసి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే నెమలి ఉందో నెమలి యొక్క బ్యాక్డ్రాప్ అయితే వచ్చింది బ్యాక్డ్రాప్లో. సో బ్లూ కలర్ పంచ డిజైనింగ్ ఆరెంజ్, సో షాలో వచ్చింది. సో కిరీటం కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి పీసెస్ వచ్చేసి ఇంకోటి కూడా ఉందన్నమాట మనకు త్రిశూలాలతోటి. సో అది కూడా చూపించేద్దాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసేద్దాం. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉన్నారు చూడండి త్రిశూలాలతోటి మన గణేశుడు. సో ఈ విధంగా ఇక్కడనే మనకు త్రిశూలాలతో సేమ్ ఇంతకుముందు అయితే, కాకపోతే అక్కడ మనకు వచ్చేసి పంచ డిజైన్ వచ్చేసి ఆరెంజ్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి పింక్ వచ్చింది అనమాట. జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చింది. సో ఇక్కడ మనకు ఎల్లో కలర్ పంచ. సో స్వామివారికి చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఈ గణేశుడు. జ్యువెలరీ చూసుకోవచ్చు మీరు సిల్వర్ కలర్లో ఏ విధంగా వచ్చిందో. బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు పర్పుల్ కలర్ బ్యాక్ డ్రాప్. సో మనకు త్రిశూలాలు అయితే వచ్చినాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాడు ఈ గణేశుడు వచ్చేసి. దగ్గర 11 ఫీట్లు అయితే ఉన్నాడు.
సో ఆల్మోస్ట్ అక్కడ మనకు ఒక 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 6 ఆల్మోస్ట్ రెడీ అయినాయి. సో బ్యాక్ కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా చూపించేస్తా. కాకపోతే మనకు వైట్ ఫినిషింగ్ కలర్తో అయితే రెడీ చేసి పెట్టారు, పిఓపి తోటి అయితే అన్నవాళ్ళు. సో ఇంకా మనకు డిజైనింగ్ అయితే కాలేదు, కలరింగ్ అయితే కాలేదు. సో ఒకసారి అక్కడ వరకు చూపించేసాయి. సో ఆల్మోస్ట్ అన్నవాళ్ళు అయితే ఇంకా రెడీ చేస్తున్నారు వర్క్ అయితే. దగ్గర ఈ షెడ్లో వచ్చేసి మనకు ఒక 12-15 ఫీట్స్ వరకు అయితే మనకు సో చిన్న గణేషులు కూడా ఉన్నాయి. సో మనకు భారీ గణేషుడు వచ్చేసి దగ్గర ఒక 18 ఫీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకు చూసుకోవచ్చు మీరు, సేమ్ ఏ విధంగా ఇంతకుముందు మనకు డిస్ప్లేలో అన్నగారు దగ్గర పెట్టారు, రాముడు ఆంజనేయుడు ఏ విధంగా వచ్చారో ఆ విధంగా పెట్టారు. సో నెక్స్ట్ కూడా సేమ్ అదే విధంగా ఒక 2-3 అయితే అన్నవాళ్ళు ఇక్కడ రెడీ చేస్తున్నారు చూడండి. మొత్తం దగ్గర వచ్చేసి ఒక 1 2 3 4 ఆల్మోస్ట్ ఒక 5 అయితే విగ్రహాలు రెడీ చేశారు. సో చూసుకోవచ్చు మనకి షెడ్లో వచ్చేసి. ప్రతి ఒక్కరైతే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.